ఉద్యమాల ఫలితంగా గిరిజన హక్కులను సాధించుకున్నామని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ పుణ్యవతి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో మహాప్రదర్శన 10వ బహిరంగ సభను సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించారు. గిరిజనులు అజ్ఞానులని, నిరక్షరాస్యులని, వెనకబడి ఉన్నారంటూ ఎంతో మంది అపవాదం మనపై వేసేవారని అన్నారు. గిరిజనులు ఏకమై పోరాడి మన హక్కులను సాధించుకొని నేడు సభ్య సమాజంలో ఒక స్థానాన్ని సంపాదించుకున్నామని అన్నారు. మనం ఇంకా ఎన్నో పోరాటాలు చేసి మన సమస్యలను పరిష్కారం చేసుకోవాలని ఆమె తెలియజేశారు. తోటపల్లి నిర్వాసితులకు కూడా తగిన న్యాయం జరిగే విధంగా సిపిఎం ఆధ్వర్యంలో పోరాటం చేశామని ఆమె తెలిపారు. సప్లాన్ ఏరియా అనేది రాజ్యాంగం కల్పించిన హక్కని ఆమె తెలిపారు. మన ఉద్యమ ఫలితంగా ఎస్సీ ఎస్టీలకు బడ్జెట్లో రావాల్సిన శాతాన్ని ప్రభుత్వాలు అందించి తమ తమ వర్గాలను అభివృద్ధి చేసుకునేందుకు ఆ బడ్జెట్ను ఉపయోగిస్తున్నారని ఆమె తెలిపారు. సప్లాన్ ఏరియాలో దళితుల, గిరిజనుల జనాభా ప్రాతిపదికన తమకు బడ్జెట్లో కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయమై ప్రభుత్వాలు నీరుగారుస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, నాయకులు తులసిదాస్, కె సుబ్బరామయ్య, ఏ అశోక్, ఎం కృష్ణమూర్తి, రెడ్డి, వీనో, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మన గ్రామాలు కనుక తిరిగామంటే ఒక్కొక్కరికి చరిత్ర ఉన్నది. ప్రతి గ్రామానికి ఒక చరిత్ర ఉన్నది. ఏంట్ర ఎలక్షన్లో ఓట్లు వచ్చినాయి, దొంగ ఎందరు, ఎంత కొన్నారు, ఇట్లాంటి పనికి చరిత్రలు ఉన్నాయి. కానీ గొప్ప గొప్ప చరిత్రలు కూడా ఉన్నాయి. ఏమిటా గొప్ప చరిత్రలు? అసలు నాకు కావాలి, నా కుటుంబానికి కావాలి, నా గ్రామానికి ఏం కావాలి, దాన్ని నేను ఎట్లా సాధించుకోవాలి, ఆ పోరాటానికి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంతా కూడా ఎట్లా ఏకం కావాలి, మనల్ని ఏకం చేసే శక్తి ఎర్ర జెండా. ఆ ఎర్ర జెండా వెనకాతలు మనం ఎట్లా సమీకరణ కావాలి. ఈ చరిత్ర ఈ చుట్టుపక్కల ప్రతి గ్రామానికే ఉన్నది. ఆ గ్రామంలో ప్రతి కుటుంబానికి ఉన్నది. ఆ కుటుంబాల్లో ప్రతి మనిషికి ఉన్నది. ఒక్కొక్కరు నడితే నేను అప్పుడు అట్లా చేశాను అని చెప్పేసారు. ఎన్నో గ్రామాల కొత్త వీరులతో మనకి కనిపిస్తాయి. అంటే పోలీసు లాఠీల దెబ్బలు తిని ప్రాణత్యాగాలు చేసి కొన్ని హక్కులు మనం సాధించుకున్నాం. వాటన్నిటిలోకి ఒక ముఖ్యమైన హక్కు గిరిజనులు. అంటే వాడు కొండోడు, వాడు ఒంటి మీద గుడ్డలు కట్టుకోవడం కూడా చేత కాదు, అన్నం వండుకొని తినటం కూడా చేత కాదు, అడవి మనుషులు. ఇట్లాంటి అపవాదులు భరించిన మనం గిరిజనోద్యమం ద్వారా మనమేంటో లోకానికి చాటి చెప్పాం కదా. మాకే కాదు, మీకు కూడా, మీలో ప్రతి ఒక్కరికి, ఈ సమాజానికి పోపేసి మనం చెప్పగలిగిన సత్తా మన గిరిజనులకి, గిరిజనోద్యమానికి. ఈ ఉద్యమాలు ఉండబట్టే ఈ ఉద్యమం ఒక డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్లో తోటపల్లి నిర్వాసితులు పోరాటం చేశారు, హక్కులు సాధించుకున్నారు. ఇంకా సాధించుకోవాల్సినవి చాలా ఉన్నాయి, కానీ హక్కులు సాధించుకున్నారు. నిర్వాసితులనంటే పైనుంచి గడ్డగానకు వచ్చే పని అయితే, నీరు వచ్చే పని అయితే ఆ నీటిలో కొట్టుకుపోవటం కాదు, ఎదురు పోరాడు, హక్కులు సాధించుకో అని చెప్పేసి మెసేజ్ని, ఆ యొక్క సందేశాన్ని మన విజయనగరం, ఉమ్మడి విజయనగరం జిల్లాకి, శ్రీకాకుళానికి, ఉత్తరాంధ్ర జిల్లాలకే కాదు, మొత్తం రాష్ట్రం మొత్తానికి కూడా ఆ దిశానిర్దేశం చేయగలిగాం. అది మన చరిత్ర. మనిషి అంటే అట్లుండాలి, ప్రజలంటే అట్లుండాలి. ఇది మనం సాధించుకున్నది. ఇంకా అనేకం ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా వాటా మాకు ఇవ్వండి. గవర్నమెంట్ చట్టం చేసింది, రాజ్యాంగ హక్కు ఎస్సీ ఎస్టీ సప్లాన్ అనేది రాజ్యాంగ హక్కు. దేశంలో దళితులు ఎంతమంది ఉన్నారు, గిరిజనులు ఎంతమంది ఉన్నారు లెక్కగట్టి వాళ్ళ వాటా బడ్జెట్లో డబ్బులు ఇచ్చేయాలి. గిరిజనులు 8% ఉన్నారంటే బడ్జెట్లో 8% డబ్బులు గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ఇవ్వాలి. దళితులు 16% ఉన్నారంటే బడ్జెట్లో 16% డబ్బులు దళితవాడ లెక్క అభివృద్ధికి, దళితవాడ లెక్క పిల్లల చదువులకు కానీ, వైద్యానికి కానీ, ఉద్యోగాలకు కానీ కేటాయించాలి. ఇస్తావా సస్తావా అని చెప్పేసి పోరాటం చేసాం. మన జనం ఇక్కడ కూడా మనం పోరాటం చేసాం, అవునా? ఆ రకంగా సాధించాం. గిరిజనుల జనాభా ప్రాతిపదికన మాకు డబ్బు కావాలి, బడ్జెట్లో కేటాయించాలి. కానీ ప్రభుత్వాలు నీరుగారుస్తున్నాయి వాటిని. ఆ రకంగా కనుక జరిగే పని అయితే, ఇప్పుడు మన అశోక్ని అడిగా చెప్తున్నాడు, 30 పడకల ఆసుపత్రి ఇప్పుడు కడుతున్నారు అని కదా. ఇప్పుడు కడుతున్నారని, అది ఎప్పుడు పూర్తయ్యాను? అక్కడికి డాక్టర్లు ఎప్పుడు వచ్చాను, నర్సులు ఎప్పుడు వచ్చాను, వైద్యం ఎప్పుడు అందాను, మందులు ఎప్పుడు ఇచ్చాను? ఈ లోపల మనం చచ్చిపోవటమేనా? కొండ ప్రాంతాల్లో శుద్ధమైన నీరు దొరకదు. రోగం వచ్చిందనంటే పురటాలను కూడా డోలీల్లో మోసుకొని పోయే పరిస్థితి ఇప్పటికీ కూడా ఉంది. సిగ్గులేదు ఈ ప్రభుత్వాలకి.
ఓట్లు వేయించుకుని ఓట్లు కొనుక్కున్న ప్రభుత్వాలకి అట్నుంచి పైన ఉన్న మోడీ దగ్గర నుంచి కింద ఉన్న చంద్రబాబు నాయుడు వరకు కూడా నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి వరకు సిగ్గుచారం లేదా వీళ్ళకి? గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చేయటం వాళ్ళ బాధ్యత కాదా అని నేను అడుగుతున్నాను. వాళ్ళు నిద్రపోతున్నారు. నిద్రపోవటం కాదు, నిద్ర నటిస్తున్నారు. నటించడం కూడా కాదు, డబ్బు మొత్తం కూడా తీసుకుపోయి అదాని చరిత్ర రోజు టీవీలలో పేపర్లలో వస్తుంది, పార్లమెంట్లో కదా. వాళ్ళ కట్టబెడుతున్నారు. వాళ్ళ కట్టబెట్టడానికి వచ్చిన డబ్బులు నా గిరిజన ప్రాంతాన్ని, నా గిరిజన జనాన్ని అభివృద్ధి చేయడానికి, ఇక్కడ వైద్యం కోసం కానీ, ఇక్కడ ఆసుపత్రులు కట్టడానికి కానీ, ఇక్కడ పిల్లలకి స్కూళ్ళు కాలేజీలు కట్టడానికి కానీ, ఇక్కడ గిరిజనులకి ఉద్యోగాలు కల్పించడానికి